ఆ ముళ్ళ పాత్రలని దేవుడు పూల పాత్రలే మారుస్తాడు. ఇప్పుడు మన గోధుమ పడతావా, ఆశగా సహకరిస్తావా? నువ్వు తనకే సహకరిస్తాను చెప్పండి. ఓకే ఎందుకంటే అన్నిటికీ ఇష్టపడి ఇచ్చారు కాబట్టి. సరేనా? సరే, ప్రార్థన చేసుకున్నాం. వారిద్దరు కూడా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ఒప్పుదలతో ఒకరొకరు మార్చుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దేవుడే ఈ వివాహానికి సాక్షి, మొట్టమొదటి కర్తగా ఉన్నాడు అని మనం అందరం కూడా తలుస్తూ వారు మార్చుకుంటూ ఉండగా దైవ సేవకులుగా మనం వారిని ప్రోత్సహిద్దాం. ఏదో మనకు బైబిల్ అక్కడి నుంచి పాస్టర్ ఎందుకు ఇస్తున్నారు? ఇష్టపూర్వకంగా దేవునికి లోబడి, దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి, దేవునిలో జీవించాలని, దేవునిలో జీవించాలని, దేవుని పరిచయం చేయాలని, దేవుని పరిచయం చేయాలని ఇష్టపూర్వకంగా పరిశుద్ధ గ్రంథాన్ని సమర్పిస్తున్నాను. నీకు సమర్పిస్తున్నాను. నీకు సమర్పిస్తున్నాను. బైబిల్ పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. బైబిల్ చెరువు వైపు రాదా, ఇది చూడండి, కొద్దిగా అటు చూడండి. దేవుని తోటి సహకారిగా నాతో నా పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉంటామని నమ్ముతూ దేవునితో దేవునిలో దేవుని పరిచర్యలో కలిసి పరిచర్యలో పాలుపంపులు పొందుతూ ఇష్టపూర్వకముగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను సమర్పిస్తున్నాను. చాలా సంతోషం అయ్యా. దండలు ఉంది అయ్యో కవర్లో సరే, ఈ సమయంలో ఒక ప్రత్యేక పాట. అన్నా 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 నేను పాట హలో గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిత్య వారిద్దరూ ఇప్పుడు నిజ జీవితంలో ఒకటి స్నేహితులుగా, ఒకటి సహకారులుగా, దాంపత్య జీవితంలో భార్యాభర్తలుగా వారు నిర్ధారణ చేసుకొని దైవ సేవకుల ప్రార్థన ప్రతిఫలంతో వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో వీరిరువురు భార్యాభర్తలుగా నిర్ధారణ చేస్తూ దైవ సేవకులు వచ్చినట్లయితే వారి మీద చేతుల నుంచి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ దైవ సేవకులు వచ్చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతులమైన మా ప్రేమలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ గణనామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతకాలానికి ప్రభు నీ సేవ పరిచర్యలో నమ్మకమైనటువంటి సేవకుడిగా ఎదిగినటువంటి నీ ప్రియదాసులు, తోటి దైవ సేవకులు, దేవ సహాయాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా ఇదిగో నా తల్లి అనుకున్న రీతిగా పాస్టర్ గారి మీ సన్నిధానంలోనికి పిలుచుకున్నాను. మనం తిరిగిన అదే స్థానంలో
మా ప్రియ సహోదరి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. నీ సేవ పరిచర్యను కుంటుపడకుండా యథావిధిగా కొనసాగటానికి ఇదిగో తండ్రి మిగిలిపోయిన సేవ పరిచర్యలు మోయటానికి ప్రభావం వారు ఒకరినొకరు అర్థం చేసుకొని నీ సేవలోనికి వస్తూ ఉన్నా. అలాగే నేను దాంపత్య జీవితాన్ని చిగురింపచేయండి. మునపటి కంటే అధికమైనటువంటి బలము, మునపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఆయా ఇటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మార్చుకొని ఇదిగో దేవునితో నేను ఉంటాను అన్నటువంటి నిర్ణయానికి మరి నువ్వు వచ్చినప్పుడు మీరే ఈ కుటుంబానికి యజమానుడిగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మీరే ఈ కుటుంబానికి నైనా మంచి కాపరిగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అయా దురాత్మ దుష్ట సాతాను శక్తుల తలపులు ఆలోచనలు వారి మధ్యకి రాకుండా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా వారికి ఇచ్చిన కుమార్తెలను కుమారుని కోడలను అల్లులను మనమ సంతానాన్ని దీవించి మరి ముఖ్యంగానైనా మీ అభివృద్ధి పరమైనటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని, వారి ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని పరిచర్యలో ఉన్న ఈ కాపుదలలో వారిని ఉంచి నడిపించమని, ఏ దోషము లేకుండా మర్యాదగా క్రమముగా నీ సన్నిధిలో నీ వాక్యంలో ఎదగటానికి కృప చూపించమని, వచ్చిన దైవ సేవకులను వారు చెప్పిన మాటలను వారు ఇచ్చినటువంటి మాటలను ప్రభా వారు హృదయపూర్వకంగా అంగీకరించినట్లుగా నీ కృప చూపించమని, స్థానిక సంఘ కాపురని తన పరిచర్యను తనకున్నటువంటి విశ్వాసాలను ప్రభా ఇంకా విస్తరింపచేసి రానున్నటువంటి దినాలలో గొప్ప పరిచర్య ఈ దాసుని ద్వారా జరిగించమని, ఇదిగో అతనికి మునుముందున్నటువంటి కార్యక్రమంలో మీరే మాకు అధ్యక్షుడిగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ. మహాపరిశుద్ధుడైన తండ్రి బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వివాహ విషయంలో ఏం జరిగిందో సమస్త ఎదిగిన దేవుడు నీవే. ఏం జరిగినా ఇక ముందు జరగాల్సిందంతా నీ చేతుల మీద జరిగించండి. ప్రతి ఆటంకాన్ని కూల్చివేసి మహిమ తెచ్చుకున్నాను. బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ అందరిని మీ చేతికి అప్పగిస్తూ